ఫ్రెండ్స్, మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో ఆలేరు నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ నెంబర్ 97లో ఎన్నికైనటువంటి బీర్లా ఐలయ్య గారు అతని యొక్క నామినేషన్ పత్రాల్లో అఫిడవిట్ కూడా వేయాలి. అఫిడవిట్లో అతని ఆస్తులు వివరాలు ఇవన్నీ కూడా చూపించాల్సిన అది రూల్స్, యాజ్ పర్ రూల్స్. సో ఆ రూల్స్ ప్రకారం అతను ఏవైతే ప్రాపర్టీస్ అమ్మేశాడో అవి అతనివని, ఏవైతే ప్రాపర్టీస్ ధరణి పోర్టల్లో వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయో అవి కూడా అతనివే అని, ఈ విధంగా రకరకాలుగా చాలా ప్రాపర్టీలు అతను ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. ఏదైతే కొన్ని ప్రాపర్టీలు వేరే విలేజ్లో ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ ఈ విలేజ్లో ఉన్నట్లు చూపించడము, ఇలాంటివన్నీ కూడా సమర్పించడం జరిగింది. ఇట్లాంటి వాటిపైన ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ఒక ఓటరు, తన పేరు బొడుసు మహేష్ అనేటువంటి సన్నా బి ఐలయ్య, ఇతను హైకోర్టుకు రావడం జరిగింది. హైకోర్టుకు వచ్చే ముందు అతను ఎలక్షన్ కమిషనర్కు కూడా ఒక అప్లికేషన్ పెట్టాడు. ఆ రిప్రజెంటేషన్ పైన ఏ విధమైన చర్యలు తీసుకోకపోతే తర్వాత అతను హైకోర్టుకు రావడం జరిగింది. హైకోర్టులో వచ్చి రిట్ పిటిషన్ వేయడం జరిగింది. రిట్ పిటిషన్ నెంబర్ 16408 ఆఫ్ 2024 వేయడం జరిగింది. దీనిపైన ఇది చీఫ్ జస్టిస్ బెంచ్కి వచ్చింది. చీఫ్ జస్టిస్ బెంచ్లో విచారణకు వచ్చినప్పుడు వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, మేము ఎలక్షన్ కమిషన్ మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే దీంట్లో కోర్టు కూడా క్లియర్గా చేసింది, కోర్టు ఈ కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదని, మరియు కోర్టు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అతనికి పర్మిషన్ ఇస్తూ ఆ రిప్రజెంటేషన్ పైన వితిన్ 3 weeks లోపు ఎంక్వైరీ కండక్ట్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేది. ఆ ఎంక్వైరీ స్టార్ట్ చేసే ముందు అతను ఎవరిపైనైతే అప్లికేషను ఎవరిపైనైతే ఆరోపణలు చేయబడుతున్నాయో ఆ వ్యక్తికి, అంటే బీర్లా ఐలయ్య గారు ఆలేరు కాన్స్టిట్యున్సీ అభ్యర్థికి కూడా అతను నోటీస్ ఇష్యూ చేయాల్సిందే. ఇష్యూ చేసిన తర్వాత ఇద్దరిని విని ఆ తర్వాత ఆర్డర్ పాస్ చేయమంది. యాజ్ పర్ జడ్జిమెంట్ ఆఫ్ ది డివిజన్ బెంచ్ ఆఫ్ ది హైకోర్టు ఆఫ్ తెలంగాణ, ఎలక్షన్ కమిషనర్ ఆల్సో he was issued one notice to both the parties, the writ petitioner as well as to the బీర్లా ఐలయ్య, ఇద్దరికి నోటీస్ పంపించడం జరిగింది. ఈరోజు 3 గంటలకు ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎలక్షన్ ఫామ్స్ ఫిలప్ చేసేటప్పుడు ఓన్లీ అనుభవం ఉండే వాళ్ళతోనే ఫిలప్ చేయించాలి. 1. 2, మనం ఎలక్షన్ సరే అనుభవం ఉండేటువంటి వాళ్ళు చేసినారని ఇష్టం వచ్చినట్లు సమాచారం ఇస్తే అది కూడా మళ్ళీ అది తప్పుడు సమాచారం రాయడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ డీటెయిల్స్, మీకు ఏవేవి ప్రాపర్టీ ఉండేవో ఏవేవి లేవో కరెక్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే ఎమ్మెల్యే పోస్ట్ అనేది అంత ఈజీ పోస్ట్ ఏం కాదు, అది చాలా పెద్ద పోస్ట్ అంటే కొంచెం ప్రజల తరఫున మాట్లాడే వ్యక్తి నిజాయితీగా ఉండాలనేది ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏ విధమైన ఆరోపణలు ఉండకూడదని కూడా ఆశపడతారు. కాబట్టి ఇట్లాంటి వాటిపైన మనము ఒక అప్లికేషన్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని పెట్టాలా. కాబట్టి అతను అజాగ్రత్తగా పెట్టిన దానివల్లనే ఈరోజు ఆ నియోజకవర్గం చెందినటువంటి ఓటరు, ఏ ఊరు అతనిది గొల్లగూడెం, ఇతను కోర్టుకు వాళ్ళకి అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎలక్టరల్ ఆఫీసర్కు. అతను చర్యలు లేని దానివల్ల మళ్ళీ హైకోర్టుకు రావడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరికైనా కూడా అవకాశం వచ్చినప్పుడు ఇట్లాంటి తప్పుడు సమాచారం ఇవ్వకుండా, అనవసరంగా ఒక లిటిగేషన్ను క్రియేట్ చేసుకోకుండా, ఎప్పుడన్నా ఎవరికి అవకాశం వచ్చినా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందులో తప్పేం లేదు. ఎవరేం తీసేరు. కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కంటెస్ట్ చేయాల్సింది కూడా నేను కోరుతున్నాను. ఎప్పుడు ఎవరికైనా మంచి, అది ఎమ్మెల్యే పని అంటే అది మంచి అవకాశమే ప్రతి ఒక్క సిటిజన్ కూడా. సో కాబట్టి ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అనవసరంగా ఈ విధంగా కోర్టులకు వచ్చి కోర్టు ఆర్డర్స్ తీసుకొని ఎంక్వైరీలు కండక్ట్ చేసి ఇవన్నీ ఇంత చేయాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఇట్లాంటి వాటిలో కోర్టు కూడా ఆర్డర్స్ ఖచ్చితంగా ఇస్తుంది, కూడా కఠినమైన చర్యలు తీసుకోమని కూడా చెప్తుంది. సో ది చీఫ్ జస్టిస్, ఇందులో చీఫ్ జస్టిస్ అలోక్ అర్థాడే అండ్
జస్టిస్ అనిల్ కుమార్ జుగట్టి వీళ్ళిద్దరూ కలిసి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. చూడు, ద సేమ్ ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్ విత్ ఎ డైరెక్షన్ టు ద చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ టు టేక్ డెసిషన్ ఆన్ ది రిప్రజెంటేషన్ డేటెడ్ 29/5/2024 సబ్మిటెడ్ బై ద పిటిషనర్ ఆఫ్టర్ ఆఫరింగ్. అంటే ఇద్దరికి అవకాశం ఇచ్చి ఇద్దరి తరఫున వినిన తర్వాత ఆర్డర్ పాస్ చేయాల్సిందిగా హైకోర్టు వాళ్ళు అతనికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్స్ ప్రకారమే నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు 3 గంటలకు ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేస్తామని ఎంక్వైరీ టైం డేట్ కూడా ఈరోజు ఫిక్స్ చేసినారట. ఈ విధంగా ఎంక్వైరీ కూడా స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి మంచి అవకాశాలను చేతుల్లో ఎవరు కూడా పాడు చేసుకోకూడదు, పొడగొట్టవద్దు. ఎందుకంటే ఇట్లాంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. కాబట్టి ఎమ్మెల్యే అభ్యర్థి అంటే ఆ అభ్యర్థి నుంచే ప్రతి ఒక్కటి ఆశిస్తారు ఓటరు. ఆ నియోజకవర్గ ప్రజలు అరే మా ఎమ్మెల్యే అతని యొక్క గొప్పలు, అతని యొక్క కొంచెం బలమైనటువంటి మనిషి, కొంచెం నిజాయితీ మనిషి అనేది ఒక ఆలోచన ఒక ఆశపడతారు నియోజకవర్గం ప్రజలు. మాకు ఏదైనా ఇబ్బంది వస్తే మా సార్ ఉన్నాడు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మమ్మల్ని కాపాడతారు అనేటువంటి ఒక ఆశతో ఎన్నుకుంటారు. కాబట్టి ఎట్లాంటి పరిస్థితులు, ఎట్టి పరిస్థితులు తప్పుడు సమాచారం వచ్చి ఈ విధంగా ఎంక్వైరీలకు ఇచ్చి ఈ విధంగా పేపర్లో టీవీలో ఎక్కకుండా ఉండడం. మొన్న కూడా నేను ఎంక్వైరీ ఎన్టీవీలో కూడా చూశాను, ఎన్టీవీలో కూడా ఇది వచ్చింది. కాబట్టి ఈ విధంగా కూడా ఎవరికి మంచి అవకాశాలు వచ్చినప్పుడు ఏ విధమైన తప్పుడు సమాచారం లేకుండా ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మంచి రిప్రజెంటేటివ్, మంచి ఎమ్మెల్యేగా అతను పీరియడ్ ఉన్న రోజులు పనిచేసి ప్రజలకు సేవ అందించి మంచి ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు మార్నింగ్ కూడా నేను ఒక వీడియో చూశాను. సో స్పెక్ట్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదో సమ్ కంపెనీ ఉంది, దాంట్లో కూడా బీర్లా ఐలయ్య గారి పేరు ప్రధానంగా వినపడుతుంది. సో అక్కడ వాళ్ళు బాధితులు దగ్గర 10,000 మంది ఉన్నారని అంటున్నారు. అసలు ఇతనికి ఎంతవరకు ఇది ఉందో ఏంటనే ఇవన్నీ కూడా ఎంక్వైరీ పైనే తెలుస్తుంది, కానీ ఎట్లా అంటే అట్లా ఏం తెలియదు. కాబట్టి ఒక రిప్రజెంటేటివ్ అనేది క్లీన్ రికార్డు ఉండాలా. ఒక రిప్రజెంటేటివ్ అనేది ఒక ఎమ్మెల్యే అంటే ఒక క్లీన్ రికార్డు ఉండాలా. క్లీన్ రికార్డు ఇంకా ఎమ్మెల్యేగా గడప ఎక్కే ముందు కేసులు రిజిస్ట్రేషన్ నుండి ఎమ్మెల్యేగా అయితే ఇంకా లాభమేముంది. అప్పుడప్పుడు కోర్టుకు రమ్మంటారు, మా ఎమ్మెల్యే ఎక్కడ వెంటే కోర్టుకు వెళ్ళారని అంటారు కదా. కాబట్టి ఇట్లాంటివి అనేటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా ఒక మంచి రిప్రజెంటేటివ్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీకి ఉండాలా. ఇట్లాంటి పరిస్థితుల్లోనే ప్రజలు కూడా నమ్ముతారు, ప్రజలు ఓటేస్తారు, ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటుంది. అంతేగాని ఏ విధంగా అంటే ఆ విధంగా పేపర్ల పైన కాగితాల పైన రాసేసి అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నేను చెప్పినవన్నీ కరెక్ట్ అంటే ఎవరు నమ్మేటువంటి అయితే పాతకాలం వెళ్ళిపోయింది. ఇప్పుడంతా కొత్త పద్ధతి, అంతా మోడల్ సిటిజన్స్ ఉన్నారు, ఎప్పటికప్పుడు కంటెస్ట్ చేస్తుంటారు, ఎప్పటికప్పుడు అపోజ్ చేస్తుంటారు అన్నట్టు విషయాలు. కాబట్టి మంచి అవకాశాలను చేతులాడో పాడు చేసుకోకూడదు. మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, మంచి సర్వీస్ అనేది ఇవ్వాలి నియోజకవర్గం ప్రజలకు. ఎందుకంటే వాళ్ళు నమ్మి మీకు ఓటేశారు, 5 ఏళ్ళు మాకు అండగా ఉంటాడు కాబట్టి అని నమ్మినప్పుడు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఉండి ప్రాంత నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితమైన న్యాయము అందించాలా, న్యాయం చేయాలా, కష్టాలు ఉండే వాళ్ళని ఆదుకోవాలా, వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళ పరిస్థితులను బాగు చేస్తూ పోవాలా. కానీ ఈ విధంగా ఇప్పుడు రేపొద్దునే డిస్క్వాలిఫై అవ్వడానికి 100% అవకాశం ఉంది ఈ కేసులో. ఎందుకంటే we found that there is some sort of false information given by the Billa Ilaya garu. So that is one-sided. So everything will be revealed during course of enquiry. ఈ రోజు ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింటుంది. కాబట్టి ఎంక్వైరీలో అన్ని విషయాలు తెలితే దీంట్లో సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.